స్వస్థపరచడం చూస్తున్నారు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు, ఆయన అద్భుతాలు చూస్తున్నారు. అద్భుతాలు చూస్తున్న శిష్యులు ఇక్కడ ఒక విపత్తు వచ్చింది. ఏమొచ్చిందంటే ఒక విపత్తు, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు, అక్కడ హింసాత్మకమైనటువంటి పరిస్థితులు అక్కడ చూస్తున్నారు. శిష్యులు చూస్తున్నప్పుడు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు, భయానికి గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. కష్టాలు ఎదురవుతాయి. మనందరం వాటన్నిటిని అంగీకరించవలసిందే. ఎదురైనటువంటి ఇబ్బందులను అంగీకరించాలి, ఎదురైనటువంటి సమస్యలను, ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను మనందరం అంగీకరించాలి. ఎందుకు తెలుసా? దేవుడు వాటి ద్వారా నీకు ఒక గుణపాఠం, తద్వారా అద్భుతాన్ని జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఏమన్నారు ఇక్కడ చూడండి, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుచున్నారు? నీ గర్భఫలం లేదా? నువ్వు భయపడుచున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? ఇంటి నిర్మాణం చేయలేకపోతున్నావా? భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నీకు గర్భఫలము ఇస్తానని నమ్మకం లేదా? నువ్వు గృహం కట్టబోతున్నావు నమ్మకం లేదా? నీ కలిగి ఉన్నటువంటి రోగాలు స్వస్థపడతాయని నమ్మకం లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నువ్వు నమ్మిక లేరా? నమ్మిక లేక ఉన్నారా? నీ జీవితంలో నేను కార్యం చేస్తానని నమ్మకం లేదా నీకు? దేవుడు మాట్లాడుతున్నాడు. మరి చదవన్న మాట, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నువ్వు నమ్మిక, దేవునికి స్తోత్ర, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము, నమ్ము, విశ్వసించు. విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు.